జీవితం అంటే ఈరోజు ప్రసంగంలో జీవితం గురించి చర్చిద్దాం. మనం ఎటువంటి ప్రపంచంలో బతుకుతున్నాం అంటే మనం ఎవరినైనా చంద్రమండలానికి పంపించగలుగుతాం, కానీ పక్కన నివసించే మనిషి గురించి వివరాలు తెలియవు. వారిని కలం, వారిని తెలుసుకోం. అంతరిక్షంలోకి క్షిపణులను, వ్యోమగాములను ఎంతో నిబద్ధతతో పంపగలుగుతున్నాం, కానీ మన పిల్లల్ని ఒకరోజు లైబ్రరీకి కానీ ఎక్కడికి కానీ తీసుకెళ్ళి వాళ్ళతో గడపడం మనకు అలాగే కాని పని. మనం ఈమెయిల్, ఫ్యాక్స్, ఫోను వీటి ద్వారా సంబంధం లేని మనుషులతో సంబంధం పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మనకు ముఖ్యమైనటువంటి కుటుంబ సభ్యుల్ని కోల్పోతూ ఉన్నాం. మనకు ముఖ్యమైన విషయాలను శ్రద్ధ చేసి అనవసరమైన వాటి మీద శ్రద్ధ చూపిస్తున్నాం. దీనికంతటికీ కారణం మనస్సు. ప్రయాణంలో ఒక మజిలీ నుంచి మరొక మజిలీకి ప్రయాణం చేసినట్లు ఒక సమస్య నుంచి మరొక సమస్యకి సాగించే పయనమే జీవితం. కాసేపు ఆనందం, కాసేపు దుఃఖం, ఆ తరువాత వైరాగ్యం. పరిస్థితుల ప్రభావానికి తలవంచక వజ్రంలా తయారైన వాడు కూడా కొన్నిసార్లు మనశ్శాంతికి దూరం అవుతాడు. ఇలాంటి అశాంతితో ఒకతను ఒక స్వామీజీ దగ్గరకు వెళ్ళి మనస్సును ఎలా నియంత్రించుకోవాలి అని అడిగాడు. దానికి స్వామీజీ ఆ గదిలో కిటికీ ఉన్న కట్టెన్ మీద అక్కడక్కడ ఎలా అయినా సరే బయటికి వెళ్ళాలి అని శబ్దం చేస్తూ తిరుగుతూ ఉన్న ఓ కందిరీగను చూపించాడు. ఆ కిటికీ పక్కనే పెద్ద రంధ్రం ఉంది, దాని ద్వారా అది బయటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ కందిరీగ ఆ కట్టెన్ దగ్గర మాత్రమే తిరుగుతూ ఉంది. దాన్ని చూపించి స్వామీజీ ఇలా చెప్పసాగాడు, నాయన, ఆ కందిరీగ ఆ రంధ్రంలోంచే లోపలికి వచ్చింది. వచ్చిన దారి మర్చిపోయి కట్టెన్ దగ్గరే తిరుగుతూ ఫలితాన్నే అనుభవిస్తోంది. మనం కూడా అంతే. మన జీవితంలో మనకేం కావాలో తెలుసుకోవాలి. ఏది సరైన మార్గమో జ్ఞానం ద్వారా, గురువు ద్వారా తెలుసుకోవాలి. ఒక విషయాన్ని తప్పనిసరిగా గుర్తించాలి. నీవు పుట్టినప్పుడు ఏడుస్తూ పుడతావు. నీ తల్లిదండ్రులు, బంధువులు, నీ చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కూడా ఆనందిస్తుంది, నవ్వుతుంది. కానీ నువ్వు ఎలా బతకాలంటే చనిపోయినప్పుడు నీ ప్రపంచమంతా కూడా నీ నిష్క్రమణకు రోధించాలి, చింతించాలి. నీవు మాత్రం అత్యంత ఆనందంతో సంతృప్తిగా చనిపోవాలి. ఇలా జరగాలంటే కొన్ని విషయాల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. నీవు నీ జీవితకాలంలో ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతున్నావు? ఎంతమంది మీద విశేష అధికారాన్ని కలిగి ఉన్నావు? నిన్ను అనుసరించే వారికి నీవేం బోధిస్తున్నావు? నీవు నీ ఆఖరి శ్వాస తీసుకునే లోపు ఏ వారసత్వ లక్షణాలను వదిలి వెళ్ళాలి అని అనుకుంటున్నావు? ఈ విషయాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అంతేకాక మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే మనము జీవితాన్ని ఆనందంగా అనుభవించాలి, లేకపోతే జీవితమే నిన్ను అనుభవిస్తుంది. నీ జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు తీర్చిదిద్దుకోవాలి, లేకపోతే జీవితం దాని ఇష్టం వచ్చినట్లు మలుచుకుంటుంది. రోజులు వారాలు అవుతాయి, వారాలు నెలలు అవుతాయి, నెలలు సంవత్సరాలు అవుతాయి. ఏదో ఒకరోజు నీ జీవితం అయిపోతుంది, ఆగిపోతుంది. ఏదో నెరవేర్చలేకపోయానే అనే బాధతోనూ అసంతృప్తితోనూ బతుకుతూ చివరికి మరణించాల్సి వస్తుంది. జార్జ్ బెర్నాషే అని ఒకతను మరణశయ్య మీద ఉన్నప్పుడు ఇలా అడిగాడు, మీకు మరలా ఈ జీవితాన్ని ఇచ్చినట్లయితే మీరు ఎలా జీవించాలనుకుంటున్నారు అని. దానికి ఆయన దీర్ఘంగా నిట్టూర్చి ఇలా సమాధానం చెప్పాడు, నేను ఎలా బతకాలనుకున్నానో అలా బ్రతకలేకపోయాను. గతంలో అలా బ్రతకగలిగినప్పటికీ, సాధ్యమైనది అయినప్పటికీ అవకాశం లేకపోవడం వలనో, ప్రయత్నం చేయకపోవడం వలనో అలా కాకుండా చేసుకున్నాను. ఒకవేళ నాకు కొత్త జీవితం దొరికితే ఆ వ్యక్తిత్వాన్ని, ఆ జీవితాన్ని పొందాలనుకుంటున్నాను. ఒక మాటలో చెప్పాలంటే నేను కావాలనని అనుకొని కలిగి ఉండి కూడా ఉండలేని వ్యక్తిగా ఉన్న జీవితాన్ని ఉండగలిగేటట్లు మరలా జీవించాలని అనుకుంటున్నాను అని. మనం బాగా ఆలోచిస్తే మనకు కొన్ని సందేహాలు కలుగుతాయి. నేను ఏ విధంగా నా జీవితపు లక్ష్యాన్ని తెలుసుకోగలను? నా జీవనానికి అర్థం తెలుసుకోగలను? నా జీవితం ద్వారా ఈ ప్రపంచానికి ఏమి ప్రయోజనాన్ని కల్పించగలని అనుకుంటున్నాను?
సమయం మించిపోకుండా ఈ జీవన యాత్రను అత్యంత అర్థవంతంగా ఎలా అనుభవించగలను అని. దానికి జవాబు, నీవు ఏ ప్రపంచానికి ఏ పని మీద వచ్చావో నీవే తెలుసుకోవాలి. నీకు తెలిసిన తెలియని ఎన్నో అద్భుతమైన సామర్థ్యాలు నీలో ఉండి నువ్వు ఎప్పుడు ఉపయోగించుకుంటావా అని ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎప్పుడు యోగ్యమైన ప్రయోజనాలకు వాటిని వినియోగిస్తావా అని అవి ఎదురు చూస్తూ ఉన్నాయి. వాటిని ఉపయోగించడం తెలుసుకోవాలి. మనమందరము ఈ ప్రపంచానికి ఒక విశేషమైన ప్రయోజనాన్ని సాధించాలని వచ్చామని తెలుసుకోవాలి. అది ఇతరుల కన్నా భిన్నంగా, కొత్తగా ఈ ప్రపంచానికి ఇచ్చిపోవాలని వచ్చాం. ఊరకే వచ్చిపోవడానికి కాదు. మనకున్న అద్భుతమైన సామర్థ్యాలను వినియోగించటానికి మనకు విశ్వశక్తి తోడ్పడుతుంది, సహాయపడుతుంది. అందుకే నీ వ్యక్తిగత సామర్థ్యాలను పెంపొందించడానికి నీవు నీ సాధనకు ఉపక్రమించు. నీవు బాగా చేయగల సామర్థ్యాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టు. నిన్ను నీవు మార్చుకొనుటకు ప్రయత్నించు. నీకు కావాల్సిన మార్పులు ఎవరో వచ్చి కలుగజేస్తారని మాత్రం ఎదురు చూడకు. నీవు చూడాలనుకున్న మార్పును, నీవు కోరుకుంటున్న మార్పును నీవు నీ ప్రపంచంలో మారేటట్లుగా చేసుకో. అంటే నీలోనే ఆ మార్పు రావాలని కోరుకో. ఒక్కసారి నీవు మారావంటే నీ జీవితం కూడా ఖచ్చితంగా మారుతుంది.